చెక్కుల మీద సంతకం చేస్తుంటే గుండె తరుక్కుపోతుంది ఆంజనేయులు. ఏదో ఒకటి చేసి స్టూడియోని లేపేద్దాం సార్. తక్కువ కూట్రపలని వస్తుంది. ఒరే దివాకరం, నీకు తెలిసిన బాగున్నాడుగా అని గౌరవం. ఆంజనేయులు, లేపడం అంటే అమ్ముకు దొబ్బేయటం కాదయ్యా, అభివృద్ధిలోకి తీసుకురావడం. అభివృద్ధా? అదెలా ఉంటుంది సార్? దాన్ని పరిచయం చేయడానికి మనకు క్రియేటివ్ హెడ్ అపాయింట్ చేశాను. క్రియేటివ్ హెడ్? ఎస్, క్రియేటివ్ జీనియస్ ప్రభాకర్. అభివృద్ధికి ప్యాంటు షర్టు వేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటాడు సార్. అభివృద్ధికి అండర్వేర్ ఐటమ్ మర్చిపోయారు సార్. మనుషుల్లో రెండు రకాలు, భయపడేవాళ్ళు, భయపెట్టేవాళ్ళు. నేను రెండో టైప్. అవసరం కోసం పనిచేయటం వేరు, అవసరం తెలుసుకుని పనిచేయటం వేరు. నేను రెండో టైప్. మనుషులో రెండు రకాలు, ఆడ మొగ. ఇది మూడో టైపా? ఎక్స్క్యూజ్ మీ, వాట్ ఈస్ దట్? చెప్పింది విని అర్థం చేసుకోండి. వర్క్ దానంతరం అదే వస్తుంది. ఇంతకుముందు నేను పనిచేసిన ఛానల్ ఎక్కడో ఉండేది. అప్పుడు దాన్ని నేను ఎక్కడికో తీసుకెళ్ళాను. నీ ఛానల్ కూడా నేను అలాగే చేస్తాను. మహాప్రసాదం. వీడప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు. సార్ సారీ సార్. జర్నలిజం అంటే ఏంటి? నాకేం తెలుసా? జర్నలిజం అంటే జనాన్ని ఎంటర్టైన్ చేయటం. సార్, యు ఆర్ టాకింగ్ నాన్సెన్స్ సార్. జర్నలిజం అంటే జనాన్ని ఎంటర్టైన్ చేయడం కాదు. రైట్ ఆఫ్ స్పీచ్, ఇట్స్ ఒపీనియన్, ఇట్స్ అనాలిసిస్. రాసే ప్రతి మాటకి, వేసే ప్రతి న్యూస్ కి అర్థం ఉండాలి సార్. బంచ్ ఆఫ్ ఫూల్స్ కూర్చుని ఎంజాయ్ చేసే ప్రోగ్రామ్స్ చేస్తే అక్షరాలు సిగ్గుపడతాయి సార్. రెస్పెక్ట్ పీపుల్, రిఫ్లెక్ట్ దేర్ ఫీలింగ్స్. ఇట్ మైట్ బి ఎన్ ఇండివిడ్యువల్ ఆర్ ఏ సిస్టమ్. పొట్టోడికి దోలు తీరిపోయింది. దట్స్ వాట్ ఐ వాంట్. నేను ఇక్కడికి ఎమోషన్ అవడానికి రాలేదు, మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చాను. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. ఎనీ డౌట్స్? ఈడి బొక్క ఈడి తెలిస్తే కదా. ఏంటి మీ ప్రాబ్లం? అబ్బాబే ఏం లేదు సార్. ఎరా నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. లెట్ us hit the small screen. come. ఈడికంత బిల్డప్ ఇచ్చింది. And one thing సార్, సాయంత్రం 6 గంటల వరకే మీరు నా వర్కర్స్. ఆ తర్వాత సార్ బానిసలు. మరి ఎంత మిడిసి పడబోక ఒక్క బొర్ల పెడతావు. అసూయ. హే మాస్టారు, ఇన్నాళ్ళు తమరు ఉద్యోగం వెలగబెట్టారు. ఎప్పుడైనా హైదరాబాద్ బోర్డర్ దాటి వెళ్ళారా? నో, మీ గోయింగ్ మ్యాన్. ఏరోప్లేన్. ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా స్పెల్లింగ్ తెలుసా? కంట్రీ బ్రూట్స్. హే, మై మనీ, మై అండర్వేర్, మై కట్ డ్రాయర్, ఫారెన్ బ్రాండ్ మ్యాన్. సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్. చూడు గణేష్, 2000 ఉంటేనే మాట్లాడు. 2000 అన్యాయం సార్, 1000 తీసుకోండి సార్ ప్లీజ్. ఛాన్సే లేదు. నీ వల్ల కాదంటే చెప్పు, అవతల చాలా మంది వెయిటింగ్ లో ఉన్నారు. అరే, కీర్తి పక్కన కూర్చోవటం అంటే మాటల. ఒక డే, ఒక నైటు పక్కన కీర్తి. ఎంత పుణ్యం చేసుకుంటేనే కదా. నీ వల్ల కాదు. అవతల వాడు 5000 10,000 అంటున్నాడు. ప్లీజ్ నన్ను వదిలే. ఇదిగా తీసుకా. ఏంట్రో మర్యాద తగ్గుతుంది. డబ్బులు తీసుకోలే. రారా బాలు. భగవంతుడా, భగవంతుడా. అరే, మీరు నా పక్కన. వాట్ ఎ సర్ప్రైజ్. బెల్ట్ పెట్టుకోండి. నేను ఆల్రెడీ బెల్ట్ వేసుకున్నాను ఇంట్లో. కావాలంటే చూడండి. ప్యాంట్ బెల్ట్ కాదు, సీట్ బెల్ట్ పెట్టుకోండి. ఓ, సీట్ బెల్ట్. ఓ ఓ గాడ్. లైఫ్ లో ఇంతకు ముందు ఎప్పుడు ఫ్లైట్ ఎక్కలేదా? ఫ్లైట్ ఇదేనండి, ఫస్ట్ టైం చూస్తున్నాను. ఎనీ డ్రింక్ సార్? డ్రింక్ 1 quarter whiskey with soda, mix good. Ice good. Okay. Thank you. Let's have it. భగవంతుడా, దీన్ని ఎలా తాగుతారు?
ఈ శనిగడు బాలు కోసం ఏదేదో చేయాల్సి వస్తుంది. ఇదిగా బాలు కొట్టు. మంచి వయసులో ఉన్నప్పుడు సిగ్గుపడితే ఎలా? ఓ గాడ్, దీస్ పీపుల్. యు నో ఐ డోంట్ డ్రింక్. ఏంట్రా గురుడు టౌన్ వదిలేసి ఇలా గోదాట్లో తల కిందుగా తపస్సు చేస్తున్నాడు? నిలబడి ఆలోచించిన ఐడియాలన్నీ మారిపోయాయి కదా, తల్ల కిందగా ఆలోచిస్తే తెలివైన ఐడియా వస్తుందని. ఓహో, సూపర్ ఐడియా వచ్చిందిరా. ఏంట్రా అది? రేయ్, సుందర ఎక్కడుందో చూసుకోండిరా. చంకలో పిల్లిలాగా ఎదురుగుండా ఉంది గురు. గురు అచ్చుడు. తీరా పావు. అయ్యా, మూతి కుట్టనివ్వలేదు. సుమటుంది కాలు నాకు కాటెత్తే ప్రమాదం అండి. ప్రమాదం జరగాలనే కదరా నిన్ను పిలిపించింది. ఆ పిల్లని పావు కాటైపోవాలి, కాపాడడానికి ఆ రాముడు గాడు వచ్చి పావుతో కాడు తినాలి, వాడిని నేనే హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి. అప్పుడు ఆడు చచ్చినప్పటి నువ్వే హీరో అనుకుంటారా? ఎస్, ఇది తిరుగులేని ప్లాన్ రా. ఇదిగో ఈ పావును గురి చూసి అమ్మాయి మీదకి విసురు. నిజంగా వాళ్ళిద్దరిని ఇలా దగ్గర చేయడానికి ఆ భగవంతుడు నేను పుట్టించినట్టున్నాడు గురు. వదలండి, అందరూ చూస్తున్నారు. లేదండి, పట్టేశా. ఇదిగో లక్కంటే ఈడిదేమో. చక్క లాంటి పిల్ల లక్కలా అతుక్కుంది. వాట్స్ హ్యాపెనింగ్ హియర్? పావండి. కాలేజీలకు పాము ఎలా వచ్చింది? పశువులే వస్తున్నాయి, పాము రావడానికి ఏముందండి. రాంబాబు ఇట్రా. వెళ్ళు గురు, లేకపోతే పాముకు భయపడ్డావని చెప్పేసి ఆడపిల్లల ముందు అలసైపోతావు. ఇది నాగమ్మ తల్లండి, కాపాడద్దే గానీ కీడి చేయదు. కావాలంటే మీరే చూడండి. కదలొద్దు, కదిలితే కాటేస్తుంది. ప్లీజ్ తీయరా రే, తీయరా. నేను చెప్తున్నాను కదండి, ఏం చేయదు. మూతి కూడా కొట్టలేదు. మూతి కొట్టకపోవడానికి దాన్ని ఏమైనా పాములోడు తెచ్చాడా? అయ్యా అయ్యా, ఈయన 500 ఇస్తానంటే నేనే తెచ్చానండి. చెమటతో టోటల్ గా తడిసిపోయావు. అదేం చేయదని చెప్పాను కదయ్యా. దామద్దా. ఓ సంగతి చెప్పనా నీకు? నీ మెళ్ళో పావుంటే శివుళ్ళ ఉన్నావు, తనేమో పావులోళ్ళ ఉన్నాడు. ఇదిగో లేటెస్ట్ టేప్ రికార్డర్ నీ కోసమే తెచ్చాను. ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాను, ఏమీ తోచట్లేదు అంటున్నావు కదా. నిజంగానేనండి. భర్త వ్యాపారం అంటూ దేశాలంటూ తిరుగుతుంటేను, కొడుకు చదువు కాలేజ్ అంటూ బయట తిరుగుతుంటేను, నాలాంటి ఆడదానికి నిజంగా ఏమీ తోచదండి. అందుకే కదా తీసుకొచ్చాను. ఇది నచ్చలేదంటావా? చెప్పు, రేపు దుబాయ్ వెళ్ళినప్పుడు నీకేం కావాలంటే తీసుకొస్తాను. నాకు తోచడానికి తోడుగా ఉండటానికి తీసుకురావాల్సింది ఇది కాదండి, ఒక చక్కని కోడల్ని. అదేమిటో, వాడు లాపాస్ అవ్వాలి, పెద్ద లాయర్ కావాలి, దేశం అంతా చెప్పుకునేంత పేరు తెచ్చుకోవాలని పట్టుపట్టిందనివి వాడికి అప్పుడే పెళ్ళంటావేంటి? నా ఆశయం వాడు ఎలాగో తీరుస్తాడు, కానీ ఆ తర్వాతైనా వాడి పెళ్లిని గురించి మనం ఆలోచించాలి. ఉందా, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆంధ్ర అంతా చెడామడా తిరిగేసి ఓ పిల్లని తీసుకొచ్చి వాడికి పెళ్లి చేసేస్తా సరే. డాడీ రాబోయరా, ఇప్పటి వరకు మీ అమ్మ నేను నీ గురించే మాట్లాడుకుంటున్నాం. నీకు వెంటనే పెళ్లి చేసి కోడల పిల్లని తెచ్చుకుని ఎదుగుండా కూర్చోబెట్టుకుని కాలక్షేపం చేయాలని మీ అమ్మ కోరిక. అందుకని అర్జెంటుగా నీకు సంబంధం చూసి. మీరు శ్రమపడి నాకు సంబంధం చూడటం డాడీ అంటే మాకు తెలియకుండానే నువ్వు ఎవరైనా అమ్మాయిని చూసుకున్నావుంటే మన సంగతి చెప్పావు కాబట్టి తులసి, ఈ విషయం వాడు నేను డిస్కస్ చేసుకున్నా కానీ ఈ లోపుగా నువ్వు వెళ్ళి విస్కీ బాటిల్ సోడాలు గ్లాసు పట్టి. ఒరే బాబు, నీకు నచ్చిన పిల్ల ఎవరైనా ఉంటే ధైర్యంగా మీ నాన్నతో చెప్పి, ఆయన కాదన్నా నేను పట్టుబట్టి మీ ఇద్దరు పెళ్లి జరిపిస్తాను. అలాగే ముందు వెళ్ళి విస్కీ బాటిల్ తీసుకురా. కమన్. ఇప్పుడు చెప్పరా బాబు, ఎవరైనా అమ్మాయిని కన్నా ప్రేమించావా? ప్రేమించావంటే ఇంచుమించు అలాంటి పనే చేశాను అనుకో డాడీ. కాకపోతే ఇదిగో, ప్రేమ విషయంలో దక్కకూడదు. ఎవరిని ప్రేమించావు అన్నది కాదు ప్రశ్న, ప్రేమ విషయంలో ఎంత తెగించావు అన్నదే ప్రశ్న. అప్పట్లో మీ అమ్మను నేను ఎంత చిన్న ప్రచండగా ప్రేమించానో తెలుసా? అంటే అమ్మను నువ్వు ప్రేమించే పెళ్లి చేసుకున్నావా డాడీ? మర్చిపోనుకున్నావా? మీ అమ్మ కోసం కోడలు దూకేవాడిని.
ఇదే దినచర్యగా పెట్టుకున్నానని మీ తాతయ్యకి తెలిసి గోడలకి గాజు బెంకులు పెట్టించాడు. దిక్కుమాలిన కుక్కల్ని కాపలా పెట్టాడు. అయినా దగ్గర గాజు బెంకులు గీసుకుపోతున్నా, కుక్కలు పిక్కలు పెట్టినా, జంకు గంకు లేకుండా, నదులు బెదులు లేకుండా వెళ్ళి మీ అమ్మను కలుసుకునేవాడు. ఆఖరికి పెళ్లి విషయం తాతగారితో ఎలా మాట్లాడావు డాడీ? ఏముంది, ఒకరోజు పూనకు వచ్చి మీ అమ్మ చేయించుకుని సరాసరి వాళ్ళ బాబు దగ్గర తీసుకెళ్లాను. మా పెళ్లి చేస్తావా చస్తావా అని తెచ్చిపోయాను. పాపం ఆయనకి చావడానికి ఇష్టం లేదులే ఉంది. మా ఇద్దరు పెళ్లి చేశాడు. అందుకని ప్రేమ విషయంలో తగ్గకుండా ధైర్యంగా నాలాగా పెళ్లికి ప్రొసీడ్ అయిపోవాలి. బాబు మురళి, ప్రేమ పెసరట్టు అంటూ ఏవేమో కోసేస్తున్నారు. ఆయన మాటలు నమ్మావంటే అంతే. అంటే నాన్న చెప్పిందంతా నిజం కాదంటావమ్మా? అవునరా బాబు, వాళ్ళ నాన్నగారితో పెళ్లి చూపులకు వచ్చి పిత్తరు చూపులు చూశారు. మా నాన్నగారు పలకరించబోతే గడగడా ఉడిగిపోయి ఒళ్ళంతా చెమటలు పెట్టి ఆ గుడ్డలు. సరేవాయ్, అప్పుడు నేను చేద్దాం అనుకుని చేయలేకపోయినవన్నీ కనీసం అబ్బాయినా చేస్తాడేమో నేను చెప్పాను. అలా చెప్పండి. అయినా నేను ఏం చెప్పాను అన్నది కాదు ప్రశ్న, అబ్బాయి ఏం చేస్తాడు అన్నదే ప్రశ్న. కరెక్టే కదా? అయితే ప్రొసీడ్. రే కోతి, ఎవర్రా అమ్మాయి? మన రాజ్యం మాదరో. నేను అడిగింది ఈ రాజ్యం గురించి కాదు, లైబ్రరీలో నిన్ను కొట్టిందే ఆ అమ్మాయి గురించి. లైబ్రరీలో అమ్మాయి నన్ను కొట్టిందా? ఇది చెప్పిందా? అయితే నిజంగా కొట్టిందా? రాజ్యం సిగ్గుండాలరా. ఆంటీల చేత దెబ్బలు తింటాం హాయిగానే ఉంటుంది కానీ అమ్మాయిల చేత దెబ్బలు తింటానంటారా అసహ్యంగాను. మాదరో, దాని మాటలు ఎందుకు నమ్ముతావయ్యా? ఏంట్రా, మనం ఢిల్లీ నుంచి వచ్చింది తన్నులు తింటానుకా? అది మీ ఆయనకు అలవాటేమో గానీ నాకు కాదు. అందుకే అమ్మాయితో మాట్లాడావా లేదా? మాట్లాడాను. ఆ అమ్మాయి టేస్ట్ నా టేస్ట్ ఒకటే అని చెప్పాను. ఏమని? ఇద్దరం ప్రేమించుకుంటే వర్షంలో కొడుకులు లేకుండా జ్వరం వచ్చేదాకా ఐస్ క్రీమ్ తినొచ్చానా? మాదరో, ప్రేమ దోమని చెప్పలేదయ్యా. నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పాను అంతే. థాంక్స్ రా బ్రదర్. నువ్వేం మాట్లాడావో తెలుసుకోవాలని చిన్న రివర్స్ డ్రామా ఆడావు అంతే. ఏడ్చావులే. అవును, నీకు చాటింగ్ లోకి వచ్చింది ఆ అమ్మాయేనా? చాటింగా? నువ్వు ఇదంత కొత్త ఫిలిం పెట్టకమ్మా. అమ్మాయి బాగుంటుందా? నాతో బానే ఉంది. ఒకసారి అమ్మాయిని ఇంటికి తీసుకురాకూడదు? చూడండి, మీరు మరీ టూ మచ్ ఆలోచిస్తున్నారు. నాకు అమ్మాయికి ఎటువంటి సంబంధం లేదు. ఏ సంబంధం లేకుండా ఎందుకు నేను కొడుతుంది? మిమ్మల్ని నా బుర్ర తినేస్తానండి బాబు, ప్లీజ్ వదిలేయండి. చిచ్చి, నా బుర్ర తిన్నప్పుడు లేదు. దొరికావురా, ఇప్పుడు నా చేతికి దొరికావు. చెప్తా వీటి సంగతి. నమ్మలేకపోతున్నామండి మీరు మా పక్కన కూర్చోడం. తాకి చూడ నిజమా గాలి? చేయి చూపండి. ధనరేఖ విద్యారేఖ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయండి. డాక్టరేట్ కూడా తీసుకుంటారు. ఆల్ ఇండియా రేంజ్ కి ఫేమస్ అవుతారు. లైఫ్ లైన్ హార్ట్ లైన్ కలవకపోవడం చాలా రేరండి. మీకు లవ్ మ్యారేజే. మీరేం చేస్తున్నారు? మీకు డ్రెస్ డిజైన్ చేస్తున్నాను. చూపించండి. వావ్, ఇలా మీరు స్టైల్ గా డ్రెస్ చేసుకుని ర్యాంప్ చేస్తూ వచ్చారంటే మిస్ ఆంధ్ర, మిస్ ఇండియా, మిస్ వరల్డ్ కూడా అవుతారండి. అబద్ధాలు చెప్పడానికి ఒక హద్దు ఉండాలి. కరెక్ట్ గా చెప్పారండి. ఈ ఫ్యాషన్ షో, మిస్ వరల్డ్ అన్ని డాష్ డాష్ చూపించడానికండి. డాష్ అంటే? డాష్ అంటే డాష్ ఏనండి. మీరేంటి కామ్ గా ఉన్నారు? సైలెన్సర్ ఫిట్ చేస్తున్నాడు. వాట్? రే నోరు మీరా. ఐఎమ్ సారీ, కవిత రాస్తున్నాను. చూడొచ్చా? వద్దండి, బాగుండదు. వై నాట్? సమోసా, నూడిల్స్, ఐస్ క్రీమ్, కాఫీ. బఠానీ, ఉసిరికాయ, బత్తాకాయ ఇవన్నీ కవితలా? ఏంటి మెనూని కాపీ చేశారు? తిప్పి చూడండి. ఇవన్నీ నేడు స్వర్గమునకు చేరును. బాగోలేదా? ఇట్స్ ఓకే. సరే అది వదిలేండి. ఒక జోక్ చెప్తాను. ఒక ఏనుగు పెళ్లి చూపులకు వెళ్ళింది. పెట్టినవన్నీ తినేసి పిల్ల నచ్చలేదని చెప్పింది. ఏ? పిల్ల నల్లగా ఉందని. సుత్తి కొడుతున్నారే. సరే సరే ఇంకోటి చెప్తాను. ఒక ఏనుగు పెళ్లి చూపులకు వెళ్ళింది. పెట్టినవన్నీ తినేసి పిల్ల నచ్చలేదంది. ఎందుకని? పిల్లకి ఏనుక్కాలని. అయ్యో. సరే సరే ఇంకొక జోక్ చెప్తాను. ఒక ఏనుగు పెళ్లి చూపులకు వెళ్ళింది. పెట్టినవన్నీ తినేసి పిల్ల నచ్చలేదు అంది. ఎందుకని? చెవులు పెద్దవా? కాదండి. కళ్ళు చిన్నవా? ఆహా. మరి? వచ్చేదారిలో ఏనుగు రెస్టారెంట్ లో హరిణి అని ఒక అమ్మాయిని చూసిందట. ఆ అమ్మాయిని చూసిన తర్వాత ఇంకే అమ్మాయి నచ్చలేదంట. ఇది మీకు నచ్చలేదా? మీ మాటలు బట్టి నాకు విషయం అర్థమైంది. ఆల్ ఆఫ్ యూ ఆర్ ట్రైయింగ్ టు ప్రపోజ్ టు మీ. ఈ ప్రేమ, దోవ, వంకాయ ఇవేమీ వద్దు.
ఇట్ ఇస్ అ బిగ్ పెయిన్ యు నో. ఎందుకు లవ్ చేయటం, ఫీల్ అవటం, కాన్సంట్రేషన్ పోయి చదువు పాడు చేసుకోవటం, ఇవన్నీ అవసరమా? లెట్ us be good friends. కాదు లవ్వే చేస్తానంటే నా జోలికి రాకండి. ఏంటి అందరూ సైలెంట్ గా ఉన్నారు? ఏ బొండో నిన్నే పోర్ని అయితే ఇక్కడే కట్ చేసుకున్నావా? ప్లీజ్ వద్దు ప్లీజ్. ఓకే అయితే ఒక కండిషన్, మీ ఫ్రెండ్స్ అందరినీ మాకు ఇంట్రడ్యూస్ చేయాలి. ఎందుకు మళ్ళీ వాళ్ళందరికీ లైన్ అయ్యటానికా? మరి రాఖీ కట్టడానికి అనుకున్నావా? నన్నేమన్నా బ్రోకర్ అనుకున్నారా? నేను చేయను బాబు. ఫ్రెండ్షిప్ కోసం ఇది కూడా చేయవాహరిని. స్మార్ట్ గా ఒప్పిస్తున్నారా? ఈ కాలం గర్ల్స్ చాలా తెలివైన వాళ్ళు, అంత సులువుగా పడరు. బాయ్స్ ని తక్కువ అంచనా వేకమ్మా. ఒక అమ్మాయి మీద కన్నేసారనుకో, తన ఐశ్వర్య రాయనే సరే 6 నెలల్లో పడేస్తారు కదరా. చూద్దాం. ఎప్పుడు? రేపు నూన్ షో జగదాంబలో. ఓకే, టికెట్స్ మీరే కొనాలి. అవును, గర్ల్స్ ఎప్పుడు పర్సు బయటికి తీశారు. ఎలా అయిపోయి ఏది ఇదిగో సుధాయ్ రాగ సుధా. పోనీ అదేలే ఏంటి కూడా ఉంటాయి ఈ మాట చెప్పవు. ఈ మధ్యన బొత్తిగా మా ఇంకా అసలు సొత్తలేదని. అయితే నీకు తెలదా ఈ మధ్యన మనం కాగితం మీద పెన్ ఎడతాంలే 26 కేజీలు ప్రేమ. అబ్బచ్చా ఏంట్రా ఇది తెగరాసేసావు? ఏంటి నువ్వు అంటే ఇంద్రధనుస్ని వంచేస్తా. ఒరే పనికి మాలనేదవా, అది ఆల్రెడీ ఒంగు ఉంటదిరా, నువ్వు వంచేదేంటి తొక్క. రే మీరు 14 భాషలు ఎదవలరా, సపోర్ట్ చేయకుండా నవ్వుతారా? మీ మీద బాల్ గడినయ్యూరా. సుధా ఇటు ఫిగర్ అంత బాగుంటుందంట్రా, అందుకే కదా కాలేజీ నెట్టేశారు. ఏం బాగుంటామేమోరా, ప్రపంచంలో ఉన్న అందరి లవ్ స్టోరీలు కావాలి దానికి, నా వ్యాపారం తప్ప. ఈడి బాధ ఈడిది, అరే అగాధం బాధపడకరా, ప్రతి కుక్క ఒక రోజు ఉంటుంది. నువ్వేంట్రా బాబు కర్ణంగారి దొడ్లో అంబూతులాగా. మాట్లాడు. హలో హలో ఇన్పించట్లా. హలో నా పేరు భవానీ అండి. నేను స్వప్న అంటే తెలుస్తుందా? నేను స్వప్న 4th క్లాస్ నుంచి ఫ్రెండ్స్ అండి. అప్పుడెప్పుడు సునామీ టైంలో మేమిద్దరం విడిపోయామండి. ఇప్పుడు అనుకునే పరిస్థితిలో సడన్ గా నాకు మ్యారేజ్ ఫిక్స్ అయిందండి. బాగా చెప్పానా? అయితే చాలా కష్టపడితే మీ కాలేజ్లోనే చదువుతుందని తెలిసిందండి. పేపర్ల మీద పేపర్లు తిరిగేస్తే మీ నంబర్ దొరికిందండి. మీరు కొంచెం అడ్రస్ చెప్తే. వెడ్డింగ్ కార్డ్ చాలా కాస్ట్లీ అండి, పంపించేస్తామండి. అమ్మా రా భవానీ, నువ్వేం మాట్లాడుతున్నావు అంతా రికార్డ్ అయింది. నువ్వు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు, నీ చేత ఎవరు ఫోన్ చేయిస్తున్నారు క్లియర్గా కనపడుతుంది. దయచేసి నన్ను డిస్టర్బ్ చేయొద్దు, మీరు డిస్టర్బ్ అవ్వద్దు. నేను దిక్కులు చూడను, మీరు దిక్కులు చూడకుండా ఫోన్ పెట్టేయండి. రేపు సాయంత్రం అందరూ చిలక తీయడానికి వెళ్తారు. అంశొక్కరిది రేవులో బట్టలు ఉతుకుద్ది. మన మనుషులిద్దరిని పురమాయించి రేపు చేయించు. అప్పుడు నేను వస్తాను, డామ్ డీమ్ అని అంటాను. అందరూ పారిపోవాలి. 200 ఇస్తాను. గాడి తెలిసి ముడ్డొస్తే గాడిద నోరు కట్టేసి ఊరవతలు కట్టేస్తాను లేరా. రేపు సాయంత్రం ఎలాగైనా రేపు జరగాలి. ఉత్తున్నారు. అలాగే రేపు స్వయంవరం. ఎన్ని షేర్లు ఉన్నాయి కానీ ఒక్క సిలక్ కూడా కనబడదట్రా. అది చూడరా స్మితలా ఉంది. అది నీటి స్మిత, ఇది నాటు స్మిత, మొత్తానికి మంద స్మిత. రే ఓకే అడ్జస్ట్ రేపు మొదలైంది.
వోల్టేజ్ తట్టుకున్నానే, పర్వాలేదు.